హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో అర్జునుడు సుభద్రను వివాహం చేసుకొని ఇరువురు కలిసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జీవన్ ముక్తికి మార్గమిదే పంచమవేదసారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. మహాభారతం మహాభారతం ఆ తరువాత శకుని బలరాముడి దగ్గరికి వెళ్ళి ప్రణామాలు చేస్తాడు. అప్పుడు బలరాముడు, నన్ను క్షమించండి గాంధార రాజా, మిమ్మల్ని కానీ నా ప్రియ శిష్యుడు దుర్యోధనుని కానీ నాకు అవమానించాలన్న ఉద్దేశం లేదు అని అంటాడు. అప్పుడు శకుని, మీరు అలా మాట్లాడకండి బలరామ మహారాజా, మాకు మీపై ఎటువంటి కోపము లేదు. మీరు ఒకవేళ క్షమించాలని అడగాలంటే మీ చెల్లెలు సుభద్రని అడగండి అని అంటాడు. అప్పుడు బలరాముడు, మీరేమంటున్నారో అర్థం కావడం లేదు గాంధార రాజా అని అంటాడు. వెంటనే శకుని, బలరామ మహారాజా, పువ్వు ఒకవేళ ఈశ్వరుని పాదాలపై పడకుండా నర్తకి కొప్పులో చేరితే ఆ అవమానం ఈశ్వరుడికి కాదు, ఆ పువ్వు దౌర్భాగ్యం అవుతుంది అని అంటాడు. వెంటనే బలరాముడు కోపంతో గాంధార రాజా అని అంటాడు. అప్పుడు శకుని, బలరామ మహారాజా, మీరు నాపై కోపం తెచ్చుకోకండి, నేను నిర్దోషిని. మీకు తెలియనిదా, పాండవులు ద్రుపద రాకుమారిని వివాహం చేసుకునే సమయంలో ఆమె వారి నుంచి వాగ్దానం తీసుకుంది. వారు రెండవ పెళ్లి అయితే చేసుకోవచ్చు, కానీ రెండవ భార్యను ఇంద్రప్రస్థానికి తీసుకొని రాకూడదు. ఇంద్రప్రస్థానికి ఒకే ఒక్క రాణి ఉంటుంది, మహారాణి ద్రౌపది, ఇంకెవ్వరూ కాదు. ఇప్పుడు మీరే ఆలోచించండి, మీ చెల్లెలు సుభద్ర జీవితాంతం ఇక్కడే ఉంటుంది. ఒకవేళ అర్జునుడు తనని కలుసుకోవాలంటేనే వస్తాడు. దీని పర్యావసానం ఎలా ఉంటుంది? సమస్త ఆర్యావర్తనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. మీరు నా మిత్రులు, నా ప్రియ దుర్యోధనుడికి గురువుగారు. అందుకే చెప్తున్నాను, ఒకవేళ నాపై నమ్మకం లేకపోతే మీరే వెళ్ళి అడగండి అని చెప్పి ప్రణామాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బలరాముడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి, అర్జున కుమార, గాంధారరాజు నాతో పలికింది నిజమే అయితే అటువంటి దౌర్భాగ్య స్థితిని నా ప్రియ సోదరికి నేను ఎప్పటికీ రానివ్వను. అలాగే మా యాదవ్ వంశానికి ఎటువంటి అవమానము జరగనివ్వను. ఇప్పుడు మీ ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి, మీరు ఇక్కడే శాశ్వతంగా ద్వారకలో నివసించడం, లేకపోతే నా ప్రియ సోదరి సుభద్రతో కలిసి ఇంద్రప్రస్థానికి వెళ్ళడం అని అంటాడు. ఆ తరువాత ఇంద్రప్రస్థంలో ద్రౌపది అలంకరించుకుంటూ ఉండగా ఒక సేవకురాలు వచ్చి, ప్రణామాలు మహారాణి, అర్జున కుమారులు తమ తపస్సు పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నారు. వారిని స్వాగతించడానికి నగర ద్వారం వద్దకు మిమ్మల్ని రమ్మని మహారాజు గారు ఆదేశించారు అని చెప్తుంది. ఆ తర్వాత ద్రౌపది వెళ్తూ ఉండగా, అలాగే నవవధుని స్వాగతించడానికి హారతి కూడా తీసుకురమ్మని చెప్పారు అని చెప్తుంది. అప్పుడు ద్రౌపది, నవవధువా అని అడుగుతుంది. అప్పుడు సేవకురాలు, అర్జున కుమారులు యువరాణి సుభద్రాదేవితో కలిసి నగరానికి వస్తున్నారని చెప్తుంది. ద్రౌపది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. సేవకురాలి మాటలు విన్న ద్రౌపది చాలా కోపంతో అర్జునుడి రథానికి ఎదురుగా వెళ్ళి, ఆగండి, మీరు మన పెళ్లినాటి ప్రమాణాలను భగ్నం చేశారు, నా నమ్మకాన్ని వమ్ము చేశారు. మీరు కానీ మీ భార్య కానీ నగరం లోపలికి రావడానికి వీల్లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అర్జునుడు పాంచాలి అని పిలుస్తూ ద్రౌపది వెనుక వెళ్తూ ఉండగా మంటలు మండుకొని అర్జునుడిని ఆపుతాయి. ఆ తర్వాత పాండవులంతా అర్జునుడి దగ్గరికి వెళ్తారు. అర్జునుడు ధర్మరాజు కాళ్ళకు నమస్కరిస్తాడు. అప్పుడు ధర్మరాజు, అర్జున, నీవు పాంచాలి మనసును బాధ పెట్టావు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, నేను నిస్సహాయుని అన్నయ్య, బావగారు బలరాముడు నన్ను సుభద్రను తీసుకొని ఇంద్రప్రస్థానికి వెళ్ళమన్నారు, లేకపోతే ద్వారకలోనే శాశ్వతంగా నివసించమని చెప్పారు. ఇక అమ్మ ఆదేశించింది, వెంటనే నేను ఇంద్రప్రస్థం వెళ్ళి రాజసూ యజ్ఞంలో మీకు సహకరించాలని అంటాడు. అప్పుడు భీముడు, అన్నయ్య, ఈ విషయాన్ని మనం పాంచాలికి నచ్చచెప్పే ప్రయత్నం చేద్దాము అని అంటాడు. వెంటనే ధర్మరాజు, పదార్జున, నాకు నమ్మకం ఉంది, పాంచాలి మన మాటలను తప్పక మన్నిస్తుంది అని అంటాడు.
ఆ తరువాత ద్రౌపది అక్కడి నుంచి వెళ్ళి ఒక్కతే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ధర్మరాజు వెళ్ళి, పాంచాలి, నాదొక విన్నపం, ఈ క్లిష్ట పరిస్థితి గురించి ఆలోచించు. అర్జునుడి నగర ప్రవేశాన్ని నిషేధించడం నగరవాసులందరికీ అన్యాయమే అవుతుంది. అర్జునుడు లేకుండా ఈ నగరం అసంపూర్ణంగా ఉంటుంది పాంచాలి అని అంటాడు. అప్పుడు ద్రౌపది, అర్జునుడు లేకపోతే నా జీవితమే అసంపూర్ణమవుతుంది. ఒక్క ప్రమాణం కోసం నా జీవితాన్నే తపస్సుగా మార్చుకున్నాను. మనందరము కూడా అంతే. ఇంద్రప్రస్థంలోకి పాండుపుత్రులు తమ వేరే భార్యలతో రానని చెప్పి మీరందరూ నాకు వాగ్దానం చేశారు కదా నాథ. మరి ఇప్పుడు అర్జునుడు ఆ ప్రమాణాన్ని జవదాటి మన త్యాగాన్ని నిష్ఫలితం చేయడం మంచిది కాదు. ఒకవేళ అర్జునుడు తన రెండవ భార్యతో జీవించి ఉండాలనుకుంటే ఇంద్రప్రస్థాన్ని త్యజించక తప్పదు అని అంటుంది. వెంటనే భీముడు, కానీ పాంచాలి, అర్జునుడు లేకుండా మనం రాజసూయ యజ్ఞం ఎలా చేయగలం? ఎలా స్వతంత్రులు కాగలం? నూతన సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక అసంపూర్ణంగానే మిగిలిపోతుంది కదా అని అంటాడు. అప్పుడు ద్రౌపది, మన త్యాగాలకు కారణం రాజ్యమా, లేక రాజ్యాన్ని పొందాలన్న కోరిక కోసం మనం త్యాగాలు చేశామా? ఇది మీరే నిర్ణయించాలి నాథ. ఒకవేళ మనం నిజంగా రాజ్యాన్ని కావాలనుకుంటే మీరంతా సమర్థులే కదా. వెంటనే మీరంతా హస్తినాపురంపై యుద్ధానికి వెళ్ళండి. అది ధర్మం కాదు. సమస్త ఆర్యావర్తనంలో అధికారం పొందాలంటే అధర్మమే ఉంటుంది కదా. మరి మనకెందుకు మినహాయింపు అని అడుగుతుంది. ఆ తరువాత సుభద్ర రథం నుంచి కిందకు దిగి అర్జునుడి దగ్గరికి వెళ్ళి, నాథ, మనల్ని స్వాగతించడానికి అక్కయ్య రారంటారా అని అడుగుతుంది. అప్పుడు అర్జునుడు, సుభద్ర, బహుశా మనం నగరంలోకి వెళ్ళలేకపోవచ్చు అని అంటాడు. ఆ తర్వాత సుభద్ర అక్కడి నుంచి బయలుదేరుతుంది. అర్జునుడు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు సుభద్ర, మీకై క్షమాపణ కోరడానికి అని చెప్పి మంటల్ని దాటబోతూ ఉండగా మంటలు సుభద్రని కూడా వెళ్ళనీయకుండా అడ్డుపడతాయి. ఆ తరువాత సుభద్ర అగ్నికి నమస్కారం చేసుకోగా ఆ మంటలన్నీ ఆరిపోతాయి. వెంటనే సుభద్ర ద్రౌపది దగ్గరకు వెళ్తుంది. సుభద్ర ద్రౌపది కాళ్లకు నమస్కారం చేసి, ప్రణామాలు మహారాణి, నేను ద్వారక నుంచి వస్తుండగా మా అన్నయ్య వాసుదేవుడు నాకు ఇవి ఇచ్చారు అని చెప్పి మురళి, నెమలిపించాన్ని చూపించి, బృందావనంలోనూ మధురలోనూ ఆయన మధుర స్మృతులివి, వీటిని ప్రాణం కన్నా జాగ్రత్తగా చూసుకోమని నాకిచ్చారు. కానీ నేను మహా అపరాధం చేశాను మహారాణి, వీటిని నేను ఎలా జాగ్రత్తగా చూసుకోగలను అని అడుగుతుంది. అప్పుడు ద్రౌపది, నీవెందుకు వీటిని జాగ్రత్తగా చూసుకోలేవు? నీ భర్త ఈ విశ్వంలోనే సర్వశ్రేష్టమైన ధనుర్ధారి కదా. వారు రక్షిస్తానని మాట ఇచ్చిన ఏ వస్తువుకి హాని జరగదు అని గుర్తుంచుకో అని అంటుంది. అప్పుడు సుభద్ర, క్షమించని మహారాణి, మా అన్నయ్య కృష్ణుడు అన్నాడు, ఇవి రాజ్య సరిహద్దులు కాదు, వీటిని శస్త్రాలతో లక్షించలేము. స్మృతులని ఎప్పుడూ సురక్షితంగా ఉంచాలంటే ప్రేమ, అంకితభావం ఉండాలని చెప్పారు అని అంటుంది. అయినా చూడండి మా వారిని, వారు నాకిచ్చిన మాటను మరిచిపోయారు. వారు ఈ అమూల్యమైన స్మృతులను ఏ విధంగా రక్షించగలరు అని అడుగుతుంది. అప్పుడు ద్రౌపది కోపంతో, సుభద్ర, అర్జునుడు నాకు కూడా భర్తే, వారిని అవమానిస్తే విని నేను భరించలేను. ఇక వారు నాకిచ్చిన వాగ్దానం మా సొంత విషయం, దాని గురించి నీవు బాధపడవలసిన అవసరం లేదు అని అంటుంది. అప్పుడు సుభద్ర, అది కాదు మహారాణి, వారు నాకు కూడా ఒక వాగ్దానం చేశారు. నేను దారి గురించి మాట్లాడుతున్నాను. ఇంద్రప్రస్థంలో నాకు సముచిత స్థానం ఉంటుందని, అన్నిటిపై నాకు కూడా అధికారం ఉంటుందని అని చెబుతుంది. అప్పుడు సుభద్ర, నీవు ఇంద్రప్రస్థానికి మహారాణి కావాలనుకుంటున్నావా అని అడుగుతుంది. వెంటనే సుభద్ర, లేదు మహారాణి, మహారాణి అంటే చాలా బాధ్యతలు ఉంటాయి. వారెలా సుఖంగా ఉండగలరు? కేవలం ఇంద్రప్రస్థ మహారాణిపై మాత్రమే నాకు అధికారం కావాలి, తప్పకుండా లభిస్తుందని చెప్పి అర్జునుల వారే నాకు చెప్పారు అని చెప్తుంది. అప్పుడు ద్రౌపది, అబద్ధం చెప్పకు సుభద్ర, అర్జునుడి గురించి నాకు బాగా తెలుసు. ఇంత పెద్ద మోసాన్ని నీతో ఎప్పటికీ చేయించలేదు. ఆ గోవిందుడే తప్పకుండా నీతో ఇలా చెప్పి పంపి ఉంటాడు అని అంటుంది. అప్పుడు సుభద్ర, అవును మహారాణి, మా అన్నయ్య చెప్పారు. వారి కోపానికి కారణమే వెళ్తున్నావు, దాని నివారణ కూడా నీతో పాటు తీసుకువెళ్ళి అని చెప్పి మా అన్నయ్య చెప్పారు. ఎక్కడైతే సుదర్శన్ చక్రం దగ్గరికి రాదో అక్కడికి వేణుగానం తప్పక వస్తుంది అని చెప్పి మురళిని ద్రౌపది చేతిలో పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.